సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. రైళ్లలో అసలు ఖాళీ అనేదే కనిపించడం లేదు. ట్రైన్ ప్లాట్ఫామ్ పై ఆగక ముందే సీటు కోసం పరుగులు తీస్తూ నెట్టుకుంటూ ఎక్కేస్తున్నారు. ఓ రకంగా తోపులాట జరుగుతోంది. రిజర్వ్ కంపార్ట్మెంట్ అన్ రిజర్వ్ అని ఏమీ లేదు. రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ ఎక్కేస్తున్నారు. ఇదేమని అడిగే పరిస్థితే లేదు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. రైళ్లలో అసలు ఖాళీ అనేదే కనిపించడం లేదు. ట్రైన్ ప్లాట్ఫామ్ పై ఆగక ముందే సీటు కోసం పరుగులు తీస్తూ నెట్టుకుంటూ ఎక్కేస్తున్నారు. ఓ రకంగా తోపులాట జరుగుతోంది. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అన్ రిజర్వ్డ్ అని ఏమీ లేదు. రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ ఎక్కేస్తున్నారు. ఇదేమని అడిగే పరిస్థితి లేదు. రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లలో రద్దీ నెలకొన్న నేపథ్యంలో అక్కడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సంక్రాంతి పండుగకు ప్రతిసారి మనం ఇదే సీన్ చూస్తూ ఉంటాము. రైల్వే అధికారులు ఎందుకు అదనపు రైళ్లను కానీ ఆర్టీసీ అధికారులు ఎందుకు అదనపు బస్సులను కానీ ఏర్పాటు చేయలేదు? ఒకవేళ చేసినా కూడా అసలు అంటే రెట్టింపు ధరలు తీసుకుంటున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గత 3 రోజుల నుంచి కూడా సికింద్రాబాద్ కాచిగూడ ఇంద్రవన్ బస్ స్టేషన్ లో రద్దీ కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అటు ఆంధ్ర ప్రాంతానికి సంక్రాంతి వేళ పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కూడా ప్రజలు వెళ్తుంటారు. ప్రధానంగా చూసినట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పటికీ ఒక 30 పైగా స్పెషల్ ట్రైన్స్ వేసినప్పుడు కూడా అవి ఎక్కడ కూడా సరిపోవట్లేదని చెప్పొచ్చు. అయితే 30 ట్రైన్లు ఇప్పటికీ అదనంగా వేశారు. మరో చూసినట్టు ప్రతి ట్రైన్ సంబంధించి రిజర్వేషన్స్ ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. రిజర్వేషన్ల కోసం ఇప్పటికే క్యూ కట్టున్నారు. ఒక్కొక్క రిజర్వేషన్ కావచ్చు కొన్ని ట్రైన్స్ కి స్పెషల్ గా ధరలు పెట్టి కూడా ఆటో అధికారులు వసూలు చేస్తున్నారు. అయితే బస్సుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికి కూడా బస్సులో కూడా రేట్స్ కూడా అధికంగా ఉన్నాయి. ప్రధానంగా చూస్తుంటే బస్సులతో పోల్చుకుంటే ట్రైన్ రేట్లు కొద్ది తక్కువ ఉండడంతో ప్రజలు ఇక ట్రైన్ల వైపు చాలా వైపు కూడా మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గత 3 రోజుల నుంచి కూడా రద్దీ విపరీతంగా ఉంటుంది. అటు ఆంధ్రాకి వెళ్లే అన్ని ట్రైన్స్ అని కూడా ఫుల్ గా పోతున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే రద్దీని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ 30 పైగా స్పెషల్ ట్రైన్స్ వేసినప్పుడు కూడా రద్దీ కంట్రోల్ కావట్లేదని చెప్తున్నారు. అయితే ఈ రోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాబోయే 2-3 రోజుల్లో కూడా పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజే దాదాపు అన్ని ట్రైన్లు అటు ఆంధ్రాకి వెళ్లే ఎక్స్ప్రెస్ తో పాటు ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ కావచ్చు లేకుండా మామూలు ట్రైన్స్ కావచ్చు ట్రైన్స్ అన్ని కూడా పూర్తిగా రద్దీతో వెళ్తున్నాయి. కాబట్టి రాబోయే 3 రోజులు కూడా ప్రయాణికుల రద్దీ కూడా చిక్కిపోయి ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేసి మరికొన్ని ట్రైన్లు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా అటు అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇప్పటికి చూసినట్లయితే
ఈ రద్దీ ఏదైతే ప్రయాణికులు సీట్ల కోసం కొట్టాడుకోవడం కోసం ముసుగులు చేసుకోవడం కావచ్చు, లేకుంటే నడుస్తున్న ట్రైన్ లో సీట్ కోసం అటు పరుగులు పెట్టడం కావచ్చు, లేకుంటే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా లోపలికి వెళ్ళడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రస్థానం చేస్తున్నారు. అయితే ఇది కంట్రోల్ చేయడానికి కూడా అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కంట్రోల్ కావట్లేదు కూడా ప్రస్తుతానికి అధికారులు అంటున్నారు. ఓకే రమేష్.